సంద థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ తండ్రికి మనోధైర్యం చెప్పాలని కేసీఆర్ ఇక్కడికి పంపారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శ్రీతేజ్ ఘటనపై ప్రతిపక్షం రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా గమనించారన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మరోవైపు గుర్కులాల్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. సీఎం తమ్ముడి వల్ల మాజీ సర్పంచ్ ఒకరు చనిపోయారని ఆరోపించారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ల విషయంలో ఎందుకు చట్టం అమలు చేయడం లేదని అడిగారు హరీష్ రావు. అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుడిని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో, పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను మాట సింపుల్గా అడుగుతున్నా సార్, 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈ రోజు నమోదు కాదు? ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు? ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించరు? మరి చట్టం నీ తమ్ముడికి, నీ కుటుంబానికి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నా.